హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ డాట్ స్లైట్ అండ్ రీడ్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే ఈ వీడియోలో గ్రామర్‌లో ఒక భాగంగా హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్‌లో ఒక చిన్న క్లారిటీ. అంటే ఇక్కడ ఏముందంటే హ్యావ్ టు, హ్యాస్ టు అని ఉంది. అంటే తెలుగులో చేయాల్సింది ఉంది అని. చేయాల్సింది ఉంది అని ఖచ్చితంగా అన్నమాట. తెలిపినప్పుడు అంటే దానికి ఇంగ్లీష్‌లో ఏమంటారంటే డ్యూటీ ఆఫ్ ఎ డూయర్, చేసేవాళ్ళ గురించి. దాన్ని బట్టి ఇక్కడ కొన్ని క్లారిటీ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేటప్పుడు సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరు? నౌన్, ప్రొనౌన్ అన్నమాట. నౌన్ అంటే పేరు, తర్వాత ప్రొనౌన్ అంటే సర్వనామం. సర్వనామం అంటారు జనరల్‌గా. దాన్ని బట్టి ఇక్కడ ఇచ్చి ఉన్నారు క్లారిటీ ఏంటి? ఐ, వి, యూ, దే. ఇవన్నిటి కూడా హ్యావ్ టు ఉపయోగించాలి. అంటే హెల్పింగ్ వర్బ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఈ, షీ, ఇట్. సెకండ్ స్టెప్ అన్నమాట. దాన్ని బట్టి హ్యాస్ టు. సరే ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ వెర్బ్ యూజ్డ్ ఇన్ బేస్ ఫార్మ్. బేస్ ఫార్మ్ అని. దాన్ని బట్టి యూస్. యూస్ అంటే ఇట్ డస్ నాట్, ఇట్ డినోట్స్ ది డ్యూటీ ఆఫ్ ఎ డూయర్. అంటే తెలుగులో ఏముంది? చేయాల్సింది ఉంది అని తెలియచేసేటప్పుడు ఒకరు చేయాల్సింది ఉంది అని ఎవరైనా కానీ తెలియచేసేటప్పుడు తెలుగులో మీనింగ్ అన్నమాట. మరి దీన్ని బట్టి ఇక్కడ ఏముంది? నెగటివ్ కాంట్రాక్షన్స్ అని ఉంది. నెగటివ్ కాంట్రాక్షన్స్ అంటే డూ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ టు. దీన్ని బట్టి ఏమంటారు? డోంట్ హ్యావ్ టు అని షార్ట్ ఫామ్ అన్నమాట దీనికి. తర్వాత నెక్స్ట్ డస్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ టు. దీన్ని ఏమంటారు షార్ట్గా? డసంట్ హ్యావ్ టు అంటారు. దాన్ని బట్టి సెంటెన్స్లో కూడా మనం చూస్తే ఇక్కడ ఏముంది? ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు గో, వీ హ్యావ్ టు గో అని కూడా రావచ్చు. నేను ఇక్కడ ఏముంది? ఐ హ్యావ్ టు గో అని ఉంది కనుక మీరేం చేయాలి? ఇక్కడ నేను వెళ్ళాల్సింది ఉంది. ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాల్సింది ఉంది ఖచ్చితంగా ఒక పని మీద అని. నెక్స్ట్ ఏంటంటే డూ హ్యావ్ టు గో అంటే ఇది క్వశ్చన్ రూపంలో వచ్చింది. డూ ఐ హ్యావ్ టు గో క్వశ్చన్ రూపంలో మనం చూస్తే ఇక్కడ ఏముంది? నేను వెళ్ళాల్సింది ఉందా? నిజంగా నేను అక్కడికి వెళ్ళాల్సింది ఉందా? తర్వాత ఐ డోంట్ హ్యావ్ టు గో కాదు అని. దాన్ని బట్టి ఇక్కడ ఏముంది? నేను వెళ్ళాల్సింది అక్కడ లేదు అని. తర్వాత ఇక్కడ డోంట్ ఐ హ్యావ్ టు గో అని వచ్చింది ఫోర్త్ టైప్. దాన్ని బట్టి ఇక్కడ ఏముంది? నేను వెళ్ళాల్సింది లేదా. తర్వాత దీన్ని బట్టి ఇక్కడ సెకండ్ షీ హాస్ టు లెర్న్ ఇంగ్లీష్. షీ హాస్ టు లెర్న్ ఇంగ్లీష్. హీ హాస్ టు లెర్న్ ఇంగ్లీష్ అని. దాన్ని బట్టి ఇక్కడ చూస్తే ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది ఉంది. ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఉంది అని. తర్వాత నెక్స్ట్ ఏంటి? డస్ షీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ క్వశ్చన్ టైప్లో వచ్చిందన్నమాట. దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో ఏముంది? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది ఉందా అని. తర్వాత ఇక్కడ థర్డ్ సెంటెన్స్లో ఏముంది? ఇక్కడ షీ డజంట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని. మరి దాన్ని బట్టి ఇక్కడ ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది లేదు అని. ఖచ్చితంగా లేదు అని. తర్వాత ఫోర్త్ టైప్ డజంట్ షీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని క్వశ్చన్ టైప్లో ఇంకొక సెంటెన్స్ వచ్చింది. దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో చూస్తే ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది లేదా అని. ఈ విధంగా సెంటెన్స్లో కూడా మీరు చూసుకుంటూ వస్తున్నారు కదా. నెక్స్ట్ కంటిన్యూ. ఇప్పుడు కంటిన్యూస్లో చూస్తే ఇంకొక పట్టిక అన్నమాట. దీన్ని బట్టి సబ్జెక్ట్, నౌన్, ప్రొనౌన్ జనరల్గా అంటే ఇవన్నీ కూడా ఐబీకి ఏం వస్తుంది? ఇక్కడ షల్ ఐ హ్యావ్ టు అని వచ్చింది అన్నమాట. ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఐబీకి షల్ ఐ హ్యావ్ టు వాడాలి అని. తర్వాత యూ, దే, వి, షీ, ఇట్ ఇవన్నిటి కూడా విల్ హ్యావ్ టు వాడాలని. ఖచ్చితంగా డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఇక్కడ వెర్బ్ యూజ్డ్ ఇన్ బేస్ ఫార్మ్. సరే ఎలా చూడండి ఇక్కడ ఏ విధంగా వాడబడుతుంది? యూస్ టు ఎక్స్ప్రెస్ ది
ఫ్యూచర్ డ్యూటీ ఆఫ్ డూయర్ అన్నమాట. దాన్ని బట్టి తెలుగులో ఏముంది, ఒక పని భవిష్యత్తులో చేయాల్సింది వస్తుంది అని తెలియచేసేటప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఉంది భవిష్యత్తులో అని. దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ చూస్తే ఏముంది, నెగటివ్ కాంట్రాక్షన్స్ ఇవన్నిటికి కూడా నెగటివ్ కాదు లేదు అని. సరే, ఏ విధంగా షల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ టు ఏమైంది ఇక్కడ, షాల్ ఇట్ హ్యావ్ టు షార్ట్ ఫార్మ్. తర్వాత దాన్ని బట్టి విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ టు ఏమైంది, వోంట్ హ్యావ్ టు అని వచ్చింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం చూస్తే సెంటెన్స్ రూపంలో ఇంకా మీకు పర్టికులర్గా క్లారిటీగా ఏంటి, ఐ విల్ హ్యావ్ టు వాచ్ టుమారో అని వచ్చింది. ఆ ఫస్ట్ సెంటెన్స్ని బట్టి తెలుగులో ఏముంది ఇక్కడ, నేను రేపు చూడాల్సింది వస్తుంది అని. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, విల్ ఐ హ్యావ్ టు వాచ్ టుమారో అంటే క్వశ్చన్ టైప్లో వచ్చింది అనమాట. క్వశ్చన్ టైప్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నేను రేపు చూడాల్సింది వస్తుందా అని. నెక్స్ట్ ఐ వోంట్ హ్యావ్ టు వాచ్ టుమారో కాదు అంటే ఇక్కడ నేను రేపు చూడాల్సింది రాదు అని. తర్వాత ఇక్కడ ఫోర్త్ సెంటెన్స్లో ఏమొచ్చిందంటే won't I have to watch tomorrow, won't I have to watch tomorrow క్వశ్చన్ టైప్లో వచ్చింది అనమాట. సరే, దాన్ని బట్టి ఇక్కడ నేను రేపు చూడాల్సింది రాదా అని. ఇప్పుడు దీనికి ఒక డిఫరెన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. తర్వాత షీ విల్ హ్యావ్ టు కమ్ టుమారో అని వచ్చింది. సరే, దాన్ని బట్టి ఇక్కడ ఆమె రేపు రావాల్సింది వస్తుందని, ఆమె రేపు రావాల్సింది వస్తుందని అంటే ఫస్ట్ సెంటెన్స్ని బట్టి. తర్వాత సెకండ్ విల్ షీ హ్యావ్ టు కమ్ టుమారో అంటే ఇదే క్వశ్చన్ టైప్లో వచ్చింది. ఎలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆమె రేపు రావాల్సింది వస్తుందా అని క్వశ్చన్ టైప్లో. తర్వాత లాస్ట్ సెంటెన్స్ ఏంటి, షీ వోంట్ హ్యావ్ టు కమ్ టుమారో అంటే ఇక్కడ తెలుగులో ఏముంది, ఆమె రేపు రావాల్సింది లేదు అని. తర్వాత వెళ్ళి ఇంకా కంటిన్యూస్గా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో ఏముంది ఇక్కడ, వోంట్ షీ హ్యావ్ టు కమ్ టుమారో అంటే క్వశ్చన్ టైప్ అన్నమాట. ఎలా వచ్చింది ఇక్కడ తెలుగులో, ఆమె రేపు రావాల్సింది లేదా అని. సరే, తర్వాత నెక్స్ట్ ఏముంది, హీ విల్ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో ఏముంది అంటే అతడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అని. తర్వాత నెక్స్ట్ ఏంటంటే విల్ హీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అదే క్వశ్చన్ టైప్లో వచ్చింది చూడండి. దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో ఏముంది, ఇక్కడ అతడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది ఉంటుందా క్వశ్చన్ టైప్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే హీ వోంట్ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే కాదు లేదు అని. దాన్ని బట్టి ఇక్కడ సెంటెన్స్ రూపంలో చూస్తే తెలుగులో అతడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది ఉండదు అంటారు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముందంటే వోంట్ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే అదే క్వశ్చన్ టైప్లో వచ్చింది. ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో చూస్తే అతడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది ఉంటుందా అని ఆన్సర్ టైప్లో ఉంటుంది, క్వశ్చన్ టైప్లో కూడా ఉంటుంది. ఈ సెంటెన్స్ ప్రతిదీ కూడా మీరు డిఫరెన్స్ ఏంటో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా మీరు పర్ఫెక్ట్గా తయారవుతారు. తర్వాత మీరు షేర్ చేయాలి, ఖచ్చితంగా షేర్ చేయాలి. షేర్ చేసేటప్పుడు ఇంకా మీరు పర్ఫెక్ట్గా తయారవుతారు. ప్రాక్టీస్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. ఇటువంటి ఈ వీడియోలు మీకు ఎన్నో కావాలని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ డాస్ ఫోకస్ లైట్ ఇంగ్లీష్ ఛానల్.